హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, బోన్లెస్ ఫిష్ తో క్రిస్పీ ఐటమ్ చేద్దామని సూపర్ టేస్టీస్ట్ కొరమీనుతో క్రిస్పీ చేశాను. అలా సాయంకాలం సమయంలో పిల్లలకి స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. నైట్ పిల్లలు పడుకున్నాక నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూసుకుంటూ బ్రీజరో బీరో తాగుతూ ఈ క్రిస్పీని అప్పుడప్పుడు కొరుకుతూ ఉంటే ఇక నేను చెప్పాలా దాని తర్వాత మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుంటూ చెప్తాను. నేనైతే హ్యాపీగా 3 చేపల్ని బోన్లెస్ చేయించి తెచ్చేసాను. 750 గ్రామ్స్ ఉన్నాయి. ఇటు చూసారా, బాగా దిట్టంగా పెంచింది ఒళ్ళు. ఇక వీటిని సపా గోల్డ్ బిస్కెట్స్ లా కట్ చేసేసుకుందాం. మీరు మార్కెట్ లోనే కొట్టించేసుకోండి. నేను మీకు ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే అసలు ఏ పీస్ ఎక్కడదో తెలియాలి కదా, అందుకని. ముక్క చూసారా, ఇలా 2-2.5 ఇంచులు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఇంతకంటే చిన్నగా చేస్తే చిరిగిపోతాయి. పెద్దగా చేస్తే ఒక్కొక్కరు 10 తింటే మీకు మిగలవు. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. నేను సైజ్ విషయంలో చాలా పర్ఫెక్ట్ అండి బాబా. అడ్డం దొడ్డం కొడితే వాడిని కొడతా. ఎవరిది వాళ్ళు కొట్టుకుంటేనే సాటిస్ఫాక్షన్. అన్ని ముక్కలు కొట్టేసుకున్నాక ఓసారి శుభ్రంగా కడిగేసి ఒక చుక్క వాటర్ లేకుండా డ్రై చేసుకోండి. చెప్తున్నాను, వాటర్ ఒక్క చుక్క కూడా ఉండకూడదు. దాని తర్వాత 1/4 టీ స్పూన్ ఉప్పు, సేమ్ క్వాంటిటీ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం నిమ్మకాయ, 1 టీ స్పూన్ అంతా బాద్షా రజ్వాడి గరం మసాలా. అది లేకుంటే వేరే ఏదైనా గరం మసాలా వేసుకోవచ్చు, అదే వేసుకోవాలని ఏం లేదు. అలాగే ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసేసి మంచిగా కింద మీద పూసేయాలి. పూసేసి ఒక 30 మినిట్స్ మ్యారినేట్కి వదిలేయండి. బ్రెడ్ క్రమ్స్ తీసుకోండి, ఒక పెద్ద కప్పు నిండా, మీకు బేకరీలో దొరుకుతుంది, తెచ్చేసుకోండి. 30 నిమిషాలు మ్యారినేట్ అయ్యాక ఫిష్ని బ్రెడ్ క్రమ్స్ని పక్కకు పెట్టేసుకోండి. ఒక్కో ముక్కని పట్టుకొని బ్రెడ్ క్రమ్స్ లో కింద పైన అద్దేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. కాస్త గట్టిగా అద్దాలి, లేదంటే బ్రెడ్ క్రమ్స్ అతుక్కోవు. ఇప్పుడు ఒక మూకుడులో డీప్ ఫ్రై చేయడానికి అంత ఆయిల్ పోసుకొని మీడియం హీట్ అయ్యాక స్లోగా మిరపకాయ బజ్జీలను వేసినట్టు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఈ క్రిస్పీ ఫ్రై మొత్తం. పొరపాటున హై ఫ్లేమ్లో పెట్టారంటే మసి బొగ్గులు అవుతాయి. అప్పుడు ఎంచక్క చికెన్ బార్బిక్యూ చేసుకోవచ్చు. 2.5 మినిట్స్ ఒకవైపు అండ్ 2 మినిట్స్ ఒకవైపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓ తెగ తిప్పేటాలు కిలికేటాలు చేయబాకండే. బాగా ఎర్రగా అవుతుంది కదా, అప్పటి వరకు ఓపిగ్గా వేపుకోవాలి. ఎంత ఎర్రగా అనేదిగా మీ డౌట్. ఉదాహరణకి నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ గారు నా చెడ్డీలో చేయబెట్టి మరీ తొడపాసం పెట్టాడండి. అప్పుడు వచ్చే రెయిన్బో కలర్స్ నా తొడపైన. అబ్బా, అందులో రెడ్ కలర్ మాత్రం చాలా రెడ్గా వచ్చింది. కొంపదీసి చూపించు అనేరు. నాకు అసలే చచ్చేంత సిగ్గు. ఎప్పుడైనా వీడియోలో కనిపించినప్పుడు చూపిస్తాలే, కంగారు ఎందుకు. ఆహా ఆ క్రిస్పీనెస్ చూస్తున్నారా అని ఈ ఐటమ్స్ పక్కకు పెట్టుకొని ఒక చిల్లుది చేతులు పెట్టుకొని నాకు ఒక పాట పాడేది వినేసుకోండి. చాప అంటే పులుసు ఇగురు చూస్తారు, పొట్టి ముక్కలు వేస్తే పట్టి తింటారు. పులుసు కాదు ఇగురు కాదు, రెసిపీలోన ఏముంది, నా చేతుల్లోనే అంతా ఉంది, బాబీ బుద్ధే వంకర బుద్ధి అంటావా అమ్మావా, ఊహు అంటావా అమ్మావా. తెల్లగుంది అంటే పచ్చిగా ఉందని అంటాడు, నల్లగుంటే ఒకడు మాడి బొగ్గైంది అంటాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, ఎరుపు చేశాడంటే మా మగ బుద్ధే వంకర బుద్ధి అంటావా అమ్మావా, ఊహు అంటావా అమ్మావా. బాబీ మంచి ఊపులో ఉన్నాడు అనుకుంటున్నారా? విషయం ఏంటంటే మూత ఓపెన్ అయింది మరి. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో పిచ్చెక్కిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. ఐ లవ్ యూ ఆల్. బాయ్. లైక్ కొడతావా మావా, సబ్స్క్రైబ్ చేస్తావా మావా.